లోకంలో ప్రతి వ్యక్తికి ధనం చాలా ప్రధానమైనటువంటిది. ఆ ధనం లేకపోతే ఆ వ్యక్తికి విలువ ఇవ్వరు. మనిషికి ఎన్ని తెలివితేటలున్నా, ఎంత నైపుణ్యం ఉన్నా, ఎంత విద్య కలిగినా, జ్ఞానం కలిగినా ధనం లేకపోయినట్టయితే అవి రాణింపుకు రావు, ఎందుకు కొరగావు. ధనవంతుడిని అందరూ గౌరవిస్తారు. లోకం అంతా ధనం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ ధనము లేకే పేదరికంతో బాధపడుతూ ద్రోణుడు తనతో చదువుకున్నటువంటి వాడు కదా, సహాధ్యాయి కదా, ఆ పృషతుడి తర్వాత పాంచాల రాజ్యానికి రాజు అయినటువంటి వాడు కదా, అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు, తనను ఆదరించకపోతాడా అని చెప్పి ఆ నమ్మకంతో తన స్నేహితుడు సహాధ్యాయి అయినటువంటి పాంచాల ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ ద్రుపదుడి యొక్క మాటలు ద్రోణుణ్ణి ఏ రకంగా బాధ పెట్టినటువంటివి, అతడి యొక్క మాట తీరేటువంటివి. మహారాజుకు పేద బ్రాహ్మణులకు స్నేహం సాధ్యమా? ఇద్దరు కలిసి చదువుకున్నారు. పేద బ్రాహ్మణులకు మహారాజుకు స్నేహము సాధ్యమా? ధనవంతునకు దరిద్రునికి స్నేహము సాధ్యమా? ఇక్కడ ప్రతి పదాన్ని గమనించాలి. మహారాజు ధనవంతుడు, ఆ తర్వాత పండితులకు మూర్ఖునితో, ప్రశాంతునకు క్రూరునితో, వీరునికి భీరువుతో, కవచము కలవానికి కవచము లేనివానితో యుద్ధములో, సజ్జనులకు దుర్మార్గునితో స్నేహం సాధ్యమవుతుందా? ఇప్పటికీ ద్రౌపదుడు ద్రోణుడిని అధిక్షేపించినటువంటి అంశములలో ప్రధానమైనటువంటి ఈ లక్షణాలు ద్రౌపదుడి దగ్గర ఉన్నాయని అతని యొక్క భావం. ఇది ద్రౌపదుడి యొక్క ఆత్మ ప్రశంస, తనను తాను గొప్ప చెప్పుకోవడం. ద్రోణుడి కలిగినటువంటి అధిక్షేపించినటువంటి ఈ లక్షణాలు ఏమిటి? ద్రౌపదుడి ద్వారా అతడు వేద బ్రాహ్మణుడు, దరిద్రుడు, మూర్ఖుడు, క్రూరుడు, భీరువు, కవచము లేనటువంటి వాడు, దుర్మార్గుడు. ఇన్ని మాటలు కేవలము ధనము అర్థించడము వల్ల ద్రోణుడు తన సహాధ్యాయి అయినటువంటి, తనకు సాయం చేస్తాడు ఎంతో నమ్మకము కలిగినటువంటి ఆ ద్రౌపదుడి వలన పడవలసి వచ్చింది. ధనము యొక్క ప్రభావము ఎంత గొప్పది అనేటటువంటిది. అంచేత సమమైనటువంటి సంపద, విద్య, ప్రవర్తన, స్వభావము వీళ్ల మధ్యనే స్నేహము సాధ్యమవుతుంది. అంచేత కయ్యానికైనా వియ్యానికైనా సమత్వం ఉండాలంటారు. అంచేత ప్రతి వ్యక్తి కూడా డబ్బు లేకపోయినా మనిషికి ఆత్మాభిమానం చాలా ముఖ్యం. అందుచేత ఈ ఆత్మాభిమానం తనకంటే ఎక్కువ సంపద కలిగినటువంటి వాడి దగ్గర, విద్య కలిగినటువంటి వాడి దగ్గర, ప్రవర్తన కలిగినటువంటి వాడి దగ్గర, స్వభావం కలిగినటువంటి వాడి దగ్గర, ఈ నాలుగింటి చేత అహంకారం కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి అభిమానధనుడైనటువంటి వాళ్ళు వెళ్ళకూడదు, ఏ విషయమును అర్థించడం కోసం అని చెప్పి. ఇది ద్రోణుడు ద్రౌపదుల వల్ల ప్రవర్తనల వల్ల వచ్చినటువంటి గొప్ప నీతి.